ఊర్లో అంటే ఫస్ట్ ఇలాగ ఎంటర్ అవ్వగానే మొత్తం అన్ని ఇళ్ళు తాళాలు వేస్తున్నాయి. దారి అయితే కొంచెం తేడాగానే ఉంది. పెద్ద ఓపెన్ ఏరియాకి వచ్చాం. చూడండి ఎంత పెద్ద వాటర్ బాడీ ఉందో ఇక్కడ. పాము కాదు ఇది, అక్కపాము. సీరియస్గా కొండ మొత్తం ఎక్కేసాం. కొండ మొత్తం ఎక్కేసాక చూస్తే వాటర్ ఫాల్ పైకి వచ్చాం. ఎటు వెళ్ళాలి ఏటో కూడా తెలియట్లేదు, ఎవరు లేరు కూడా అడగడానికి. నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. అరకులో ఉన్న ఒక కంప్లీట్ అన్ఎక్స్ప్లోర్డ్ వాటర్ ఫాల్. అంటే ఇది యాక్చువల్ అరకు కూడా కాదు, ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డరే. సో ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇదంతా మనకు అస్సలు తెలియదు. ఇదే మన ఫస్ట్ టైం వెళ్ళడం. చూద్దాం ఎలా ఉంటుంది దారి, వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది. ఇది జస్ట్ నాకు చాలా ర్యాండమ్గా గూగుల్ మ్యాప్స్లో కనబడింది. వెళ్ళే దారి ఎలా ఉంటుంది, రూట్ ఎలా ఉంది, వాటర్ ఫాల్ ఎలాగుంది అంతా చూద్దాం ఈ వీడియోలో. మంచి పల్లెటూరుతో స్టార్ట్ అయింది. బయట అయితే అసలు ఎవరు లేరు. అన్ని ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి. కోల్డ్ ఫైట్ ఆడుకుంటున్నాయి ఇక్కడ. మ్యాటర్ ఏంటో తెలియదు కానీ ఊర్లో అంటే ఫస్ట్ ఇలాగ ఎంటర్ అవ్వగానే మొత్తం అన్ని ఇళ్ళు తాళాలు వేస్తున్నాయి. అన్ని ఇళ్ళు అక్కడ దూరంగా ఒక ఆంటీ కనిపిస్తున్నారు అంతే. ఆల్మోస్ట్ ప్రతి హౌస్ లాక్డ్. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇల్లులు, వెరీ బ్యూటిఫుల్. ఎప్పుడు ఇలాంటి వ్లాగులు చేయలేదు, సో మాటలు ఎక్కువ రావట్లేదు నాకు. ఫ్యూచర్లో వ్లాగ్స్కి మాటలు నేర్చుకుంటా. కొన్ని పక్షుల సౌండ్లు తప్ప అస్సలు ఏమి వినబడట్లేదు. దారి కూడా తెలీదు, వెళ్తున్నాం. అన్ని ఇళ్ళల్లోకే చెప్పులు బట్టలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అలా స్ట్రైట్గా నడుచుకొని వెళ్తున్నా. రూట్ అయితే చాలా సినిమాటిక్గా చాలా అందంగా ఉంది. మొత్తం ఫుల్ పల్లెటూరు వైబ్స్. ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది, వెళ్తున్న దారి పక్కన. అలా నడుస్తున్న దారిలో ఉందన్నమాట. సో ఈ కాలువ మీద అలా నడుచుకొని వెళ్తున్నా యాజ్ ఆఫ్ నౌ. సో ఈసారి ట్రిప్కి సోలోగా కాదు, నేను మా కజిన్ వచ్చాను. మేక బ్రోస్ ఉన్నారు ఇక్కడ, మేకలు. మొత్తం అలా ఊరు దాటుకొని కొంచెం ముందుకు రాగానే చూడండి ఎంత ఓపెన్ ఫీల్డ్ వచ్చిందో. ఊర్లో నడుస్తున్నంతసేపు అసలు ఇలాంటి స్పాట్ వస్తుంది అన్నట్టుగానే అనిపించలే. ముందుకు వస్తే మంచి ఓపెన్ ఫీల్డ్ వచ్చింది. ఈ పైనుండి వస్తుంది కాలువ, ఇలా కింద నుండి ఇలా వెళ్తుంది వాటర్. రూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు. పెద్ద ఓపెన్ ఏరియాకి వచ్చాం. చూడండి ఎంత పెద్ద వాటర్ బాడీ ఉందో ఇక్కడ. చిన్న చిన్న చేపలు ఉన్నాయి వాటర్లో. మనం ఇలా వచ్చాం. మోస్ట్లీ ఇటే అయ్యి ఉండొచ్చు, చూద్దాం దారి. సో ప్రస్తుతానికి అయితే ఈ ముందున ఒక రోడ్డు కనబడింది చిన్న దారిలాగా. ఆ దారిలో వెళ్తున్నాం. దారి అయితే కొంచెం తేడాగానే ఉంది. చూద్దాం ఇటు సైడ్ అసలు వర్కౌట్ అవుతుంది లేదా. వాటర్ సౌండ్ అయితే అక్కడ నుండి వస్తుంది, ఇంకా పైనుండి వస్తుంది వాటర్ సౌండ్. ఇటువైపు నుండి ఉందేమో దారి, ఇదిగో ఇటు సైడ్ ఈ ఎడ్జ్ నుండి.
ఫుల్ మొక్కలతో బ్లాక్. ఒకళ్ళు ముందుకెళ్ళినా నాకు తెలిసి ఇలా జారి అలా నీటిలోకి వెళ్తాం. అటు సైడ్ నుండి ఇంకో దారి ఉందేమో చూద్దాం. సో ఇప్పుడు ఇంకో దారిలో వెళ్తున్నాం. చూద్దాం ఈ దారిలోనైనా వాటర్ ఫాల్కి వెళ్తామో లేదో. మంచి స్టీప్ కొండ, చాలా స్టీప్ ఉంది, ఫుల్ రాళ్ళు, లైట్ కాలు కూడా జారుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ వచ్చి ఉంటామా, 700 to 800 మీటర్స్కి వచ్చాం. వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఇంకా అలా పైన వినిపిస్తుంది, కొంచెం దూరంగానే వినిపిస్తుంది. ఇంకొక 300 మీటర్స్ ఉంటుందేమో నాకు తెలిసి, అంత దూరంలో వినబడుతుంది నాకు సౌండ్. చూద్దాం. ఈ చిన్న ప్లేస్ ఇక్కడ కనిపిస్తుందా, గట్టులాగా, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాం మనం. ఇదంతా అలా నడుస్తున్నాం. సౌండ్ అయితే పెరుగుతుంది, వాటర్ ఫాల్ సౌండ్. అంటే నాకు క్లియర్గా తెలుస్తుంది మనం దగ్గరికి వచ్చామని, కానీ ఎటు సైడ్ డివియేట్ అయ్యి ఎటు వెళ్తే అక్కడికి వెళ్తామో తెలియట్లేదు. సౌండ్ అయితే చాలా దగ్గరికి వినిపిస్తుంది. రెండు అత్తబొమ్మ ఎంత ఉందో, పాము కాదు ఇది, అత్తబొమ్మ. ఇటు ఒక దారి ఉంది, ఇటేం లేదు, ఇటు మనం వచ్చిన దారి. ఇటు సైడ్ ఒక దారి ఉంది, కానీ వాటర్ ఫాల్ సౌండ్ ఆ చెట్టు దగ్గర వినబడుతుంది రఫ్గా. ఈ కిందన ఎక్కడో వినిపిస్తుంది సౌండ్. ఎటు వెళ్ళాలి ఏటో కూడా తెలియట్లేదు, ఎవరు లేరు కూడా అడగడానికి. ఇంకా ముందుకు వెళ్దామన్నా సౌండ్ కింద వస్తుంది. సో కిందకి వెళ్ళి ఇంకేం దారి ఉందని చూద్దాం. ఇప్పుడు ప్యారలల్గా చాలా ఎక్కువ వినిపిస్తుంది వాటర్ ఫాల్ సౌండ్. ఇక్కడ రైట్ సైడ్ ఏదైనా టర్నింగ్ ఉంటే అందులో దూరి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇందులో నుండి వెళ్తామో లేదో. దారి అయితే మొత్తం రాళ్ళు, ముళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ప్రాపర్ అడవి. వాటర్ ఫాల్ సౌండ్ అయితే పెరుగుతుంది, మరి మనం అక్కడికి వెళ్తామో లేదో. చాలా జారుతుంది, కింద నడడానికి కూడా చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది కింద. చూడండి ఎలా ఉందా, ఫుల్ స్లిప్పరీ. పెద్ద పెద్ద స్పైడర్ వెబ్లు. చూడండి నా చుట్టూ ఎలా ఉందో, ప్రాపర్ అడవి. వాటర్ ఫాల్ సౌండ్ పెరుగుతుంది. వాటర్ ఫాల్ పైకి వస్తామా, వాటర్ ఫాల్ సౌండ్ వింటూ ఇటు సైడ్ ఒకవైపు తిరిగి నడుచుకుంటూ వచ్చాను. తీరా చూస్తే వాటర్ ఫాల్ పైన ఉన్నాం. మనం వెళ్ళాల్సింది కిందకి. ఎంత పైన ఉన్నామో చూడండి. నాకు తెలిసి ఈజీగా ఒక 40 feet ఉంటుంది వాటర్ ఫాల్. చూడండి ఎలా ఉందో కింద. అక్కడ ఉంది వాటర్. నాకు తెలిసి మనం వెళ్ళాల్సింది కిందన అక్కడికి వెళ్తే మనం ప్రాపర్ వాటర్ ఫాల్ వ్యూ చూడొచ్చేమో. సీరియస్గా కొండ మొత్తం ఎక్కేసాం. కొండ మొత్తం ఎక్కేసాక చూస్తే వాటర్ ఫాల్ పైకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్కుతున్నాం. అమ్మ బాబాయ్ జారిపోతుంది అమ్మ. ఇప్పుడు కింద దిగుతూ ఇంకొక రైట్ సైడ్ టర్నింగ్ స్పాట్ ఏమైనా వస్తే అక్కడ టర్న్ అయ్యి వాటర్ ఫాల్ కిందకి వెళ్ళడానికి దారి ఉందని చూద్దాం. ఇటు సైడ్ ఉన్నట్టుంది దారి. ఇటు సైడ్ అయితే దారి కనిపిస్తుంది. ఏం చేద్దాం, దిగి చూద్దామా? పదా ఇటే అంటావు అసలు దారి. ఇటు సైడ్ అయితే మొత్తం మొక్కలు ఉన్నాయి. స్ట్రైట్ చూద్దాం. మీరు ఇలాంటి ప్లేసులకు వస్తున్నప్పుడు ఇలాంటి కొట్టేసిన చెట్టు యొక్క చెక్కలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున జారి దాని మీద పడ్డారంటే అయిపోయింది. ఇందాక కొండ ఎక్కుతున్నప్పుడు ఎంత స్టీప్గా ఉందో, దిగడం కూడా అంతే స్టీప్ ఉంది ఇప్పుడు ఇక్కడ. ప్లస్ కొంచెం వెట్ శాండ్లా ఉంది, చాలా స్లిప్పరీగా ఉంది ఇది. ఈ చిన్న స్ట్రెచ్. వాటర్ ఫాల్ సౌండ్ పెరుగుతుంది. నాకు తెలిసి ఇదే కరెక్ట్ దారి అనుకుంటా. వచ్చాం దగ్గరికి. ఓ
వెరీ బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. వావ్, చెట్ల మధ్యలో ఉంది వాటర్ ఫాల్, క్రేజీ అసలు. మైండ్ బ్లోన్. అక్కడ నుండి కిందకి చూసాం మనం, వాటర్ ఫాల్ పైకి వెళ్ళిపోయినా అన్నా కదా, అక్కడికి వెళ్ళాం అనమాట ఇందాక. అది అలా అంతా తిరిగి 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 మళ్ళీ ఇటు సైడ్ నుండి ఇలా వచ్చాం వాటర్ ఫాల్కి. అక్కడ ఒక గుహలా ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక గుహలా ఉంది, ఇక్కడ ఒక గుహ ఉంది, ఇక్కడ ఒక గుహ ఉంది. ఆ పైనుండి ఉన్న ఆ పెద్ద చెట్టు యొక్క ఓడలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ వాటర్తో పాటు అలా పెరిగి 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 కిందకు వచ్చినట్టు ఉన్నాయి. నాకు తెలిసి అవి కంప్లీట్ వాటర్లో కిందకు కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మూవీస్లోని కొన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్లోనే ఉంటాయి కదా, ఫుల్ చుట్టూరు అడవి ఉండి అడవి మధ్యలో మొత్తం క్యానపీ ఆఫ్ ట్రీస్ అంటారు కదా, అంటే చుట్టూరు ఇలా ట్రీస్ ఉంటాయి అన్నమాట గుహలాగా. ఆ ట్రీస్ మధ్యలో నుండి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు మీద ఒక పువ్వు ఉంది, పువ్వు మరి దాని లీవ్స్ అది కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పర్పుల్ కలర్లో చిన్న చిన్న పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి వాటర్ కూడా అంత డీప్గా అయితే లేదు. ఏ బాబోయ్, ఫ్రిడ్జ్లో వాటర్ అంత చల్లగా ఉన్నాయి. వాటర్ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బోరింగ్ వాటర్ లాగా ఉంది, కానీ దానికన్నా ఫ్రెష్. నాకు తెలిసి అంటే తాగుతుంటేనే తెలుస్తుంది ఎంత ఫ్రెష్ వాటర్ అనేది. బోరింగ్ వాటర్ కన్నా క్లీన్గానే అనిపిస్తుంది నాకైతే. ఈ ఆకుల సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక 3 సినిమాటిక్ ట్రావెల్ డాక్యుమెంటరీస్ పెట్టాను. అది కాకుండా ఇలాంటి వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఇలాంటి వ్లాగ్స్ ఆర్ ఇలాంటి సినిమాటిక్ డాక్యుమెంటరీస్ చేయడానికి నా మోటివేషనే మీరు అందరూ. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.